बुलाजी గుర్తుపట్టుంటే నేను మిమ్మల్ని అక్కడే చంపేస్తుండేవాణ్ణి. పదును నీ మాటల్లోనేనా లేక నీ ఖడ్గంలో కూడా? నాకు మావళలోని బాజీనివ్వు. నేను మావళకి స్వరాజ్యాన్ని ఇస్తాను. ఎందుకు కావాలి బాజీ? ద్రోహానికి పాల్పడ్డానికే? ద్రోహం శత్రువులకి, మిత్రులకి కాదు. నువ్వు నా మిత్రుడివి బాజీ. బాజీ, నీలాంటి వజ్రహస్తాలు స్వరాజ్య స్థాపనకి కావాలి. నీ స్వరాజ్యంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను బాగుంటే. నేను బాంధలుణ్ణి, నేను మరాఠాని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను జేతేని. ఈ వ్యక్తిగత స్వార్థమే మహారాష్ట్రని నాశనం చేసింది. కళ్ళు తెరువు దేశపాండే. చేతిలో శక్తి, మనసులో భక్తి ఉన్నవాడే ఈ శివాజీ మరాఠీ. ఇంకా ఈ బాజీ కూడా మరాఠీ. మనందరికీ ఒకటే గుర్తింపు, ఒకే అస్తిత్వం, ఒకే బాణం, ఒకే మాట. మరాఠీ బాజీ, నీ శౌర్యాన్ని గౌరవిస్తూ బాంధలుల అధికారాన్ని అనుమతిస్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, మీ భూమి, మీ ప్రజానీకం, మీ పశువులన్నీ స్వరాజ్యానివి. ఇక స్వరాజ్యం ఈ ప్రజలదే. దేశ్ముఖ్ కుమారులు వారి వారసత్వాన్ని పొందనివ్వండి. బాందల్ దేశ్ముఖ్ ఒక వీర యోధుడు. అత్యంత గౌరవంతో అంత్యక్రియలు జరిపించండి. ధనాజీ నా గూఢచారి, కానీ నేటి నుండి మీ దళంలో చేరాలనుకుంటున్నాడు. అలాగే బాజీ, మీరు ఇవాల్టి నుండి నాకు అత్యంత సన్నిహితులవుతున్నారు. ఈ సందర్భంగా మన స్నేహానికి గుర్తుగా ఈ రోజు మీకోసం ఓ ముఖ్యమైన కానుక. ఏంటి ఏంటి ఆయన దబ్బాయింపు? నన్ను ఇక్కడికి ఇలా బలవంతంగా లాక్కొచ్చారేంట్రా? నా సంగతి తెలీదా? ఒక్కొక్కళ్ళని నా కాళ్ళ కింద పడేసి నలిపేస్తాను. గొంతు తగ్గించి మాట్లాడరా. శివాజీ రాజా భోస్లే ఎదురుగా ఉన్నావు నువ్వు. నీ మీద చాలా ఫిర్యాదులున్నాయి. ఉంటే నా మీదే విచారణ జరుపుతారా ఇక్కడ? నువ్వు న్యాయమూర్తివా నన్ను విచారించడానికి? ఈ మట్టే నా తల్లి, న్యాయం చేయటం నా ధర్మం. అయితే నేను చేసిన నేరం ఏంటి? ఇప్పటి వరకు 53 మంది స్త్రీలను పాడు చేశావు. అందులో 15 మంది చిన్న పిల్లలు. 53 కాదు, 60. అయితే ఏంటంట? చేశాను. అత్యాచారం నేరం కాదే? నేరమే.
స్వరాజ్యంలో స్త్రీలపై అత్యాచారం నేరమే. ఇక ఈనాటి నుంచి ఇది స్వరాజ్యంలో శాసనం. నేను శివాజీ షాజీ భోస్లే మాతా భవానీ సాక్షిగా రాయరేశ్వర భగవంతుని సమక్షంలో ప్రజలంతా నాకిచ్చిన శక్తితో స్వరాజ్య శాసనం కింద అత్యాచారం చేయడం నేరమని రుజువు చేయబడింది కాబట్టి నీకు మృత్యుదండన విధించడమైనది. బాజీ ప్రభు దేశపాండే, ఇతను మీ మావళ స్వరాజ్యంలోని మొదటి నేరస్తుడు. నేను మీకు శాసనాన్నిచ్చాను. మీరు మీ ప్రజలకి న్యాయం చేకూర్చండి.